నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, భారతీయ శంకరపీఠ వ్యవస్థాపకులు, వేద స్మార్త జ్యోతిష్య ఆగమ ధర్మశాస్త్ర ప్రతిష్టాంత పండిత వర్యులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు. మాట్లాడేద్దాం. నమస్తే గురుజీ. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. పుట్టిన మనిషి గిట్టక తప్పడు అంటారు కదా గురువు గారు. అవును, అయితే దానికి మనకి ఇందులో కూడా ఉంది, జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ. భగవద్గీతలో మనం వింటూ ఉంటాము. అయితే పుట్టిన తర్వాత మనిషి మరణించడం అనేది తథ్యం. ఆ మరణించే ముందు మనకు వచ్చేటటువంటి సంకేతాలు ఏమైనా ఉంటాయంటారా? ఖచ్చితమైన సంకేతాలు మన మరణాన్ని మనం ముందే తెలుసుకోవచ్చా? అది సాధ్యమేనా? ఖచ్చితంగా సాధ్యమేనమ్మా. అంటే ఇప్పుడు అది ప్రమాదాలు కావచ్చు, అన్ఎక్స్పెక్టెడ్గా జరిగేవి కావచ్చు, ఏదైనప్పటికీ కూడా ఒక మనిషికి మరణం సంభవిస్తుంది అన్నప్పుడు 4 రోజుల ముందే మనిషికి కొన్ని సంకేతాలు, స్వప్నంలో మొసలి కనిపించటం, నెత్తికి నూనె రాసుకుంటూ కనిపించటం, దక్షిణ దిశగా ప్రయాణం చేసినట్టుగా కనిపించటం, అర్థమైపోతుంటుందా? దున్నపోతు కళలోకి రావటం, యమధర్మరాజు దున్నపోతు మీద నిలబడి కనిపించటం, ఇవి ఖచ్చితంగా ఒక 4 రోజుల ముందే ఆ మనిషి స్వప్నంలో కనిపిస్తాయి. దురదృష్టం ఏంటంటే దాదాపుగా తెల్లవారులకు మర్చిపోతారమ్మా. కానీ చనిపోయే ముందు 4 రోజుల్లో అనుకోని మార్పు అయితే వస్తుంది మనిషిలో, ఏదో ఒక రకమైన మార్పు వస్తుంది. అన్ని చెడు సంకేతాలు అని అంటారా? ఆ మనిషిలో మంచి మార్పు అంటే ఇప్పటివరకు చాలా అసభ్యంగా ఉండి ఇష్టం వచ్చినట్టు నువ్వెంతాను అంటానే అనే వాళ్ళు కూడా ఉన్నట్టు ఒక్కసారిగా సడన్గా మారిపోయినట్టుగా, ఒక మర్యాద ఇస్తున్నట్టుగా ఉంటారు. ఆ వచ్చి 4-5 రోజుల్లోనే కాలగర్భంలో కలిసిపోతూ ఉంటారు. ఇటువంటి మనకు ప్రత్యక్షంగా కొన్ని నిదర్శనలు కూడా ఉన్నాయి, మా కుటుంబాల్లోనే ఉన్నాయి, ఎక్కడో కాదు మళ్ళీ. కాబట్టి ఇవి గుర్తుండవమ్మా మనిషికి. అంటే మామూలుగా ఏ స్వప్నం వచ్చినా మనకు అన్నీ గుర్తుంటుంటాయి, కానీ మొసలి కానీ అవి వచ్చిన తర్వాత మాత్రం మెంటల్గా మనిషి డిసప్పాయింట్ అయిపోతాడు. విచిత్రం తెలుసా అంటే అప్పటివరకు ఆడుతూ పాడుతుండేటువంటి మనిషి అయితే తెలియకుండా ఒక మెంటల్గా అప్సెట్ అయిపోతుంటాడు. రెండు అలా ఉన్నవాడు ఎలా మారతాడు, ఇలా ఉన్నవాడు మౌనంగా ఉండిపోతుండే. అంటే ఏదో జరిగింది అనేటువంటిది మెంటల్గా అప్సెట్ అయిపోయి మైండ్ పనిచేయడం అనేటువంటిది ఆటోమేటిక్గా తగ్గిపోతూ ఉంటుంది. ఇది ప్రత్యక్షం అమ్మా, ఇది కాదు అంటానికి ఏదో మనం చెప్పాం కాబట్టి అది నేను కాదమ్మా. ప్రతి మనిషి జీవితంలోనూ కూడా మరణాత్పూర్వం అంటే చనిపోవడానికి ముందు 4 రోజులు ఖచ్చితంగా తనకి వచ్చేటువంటి సంకేతాలు ఏంటంటే 4. కొంతమంది ఏమనుకుంటారంటే నేను చనిపోయినట్టు నాకు వచ్చిందండి అంటారు. అది చాలా శుభమే, అదే అశుభం కాదు. ప్రయాణం చేస్తుంటే మాకు శవం ఎదురైందండి అంటారు, అది మంచిదే, దానికి తప్పటానికి వీల్లేదు. మనకు ఉండేటువంటి ఏదైనా కనుక అపమృత్యు దోషం ఉంటే ఆ శవంతో వెళ్ళిపోతుంది, అది మనకు ఎలాంటి ఇబ్బంది కాదు. ఇంకా చెప్పాలంటే శుభయోగానికి మూలం అది. మనం ఇంట్లోంచి బయలుదేరుతున్నప్పుడు అంటే ఇవి కూడా అండి, ఈ కళ వచ్చి ఇది ఇలా ఉంది, ఒక 4-5 రోజులు మనిషి వెళ్ళిపోతారన్నప్పుడు కుండలు, కట్టెలు మన ఇంట్లోంచి బయటకు వెళ్తుంటే మనకి వస్తాయి ఎదురు. బయట రియల్గా కుండ పట్టుకుని వెళ్ళేటువంటి వాళ్ళు, లేదంటే ఒక బండిలో కట్టెలు వెళ్ళటం కానీ, లేదంటే కట్టె పట్టుకుని వెళ్ళటం కానీ, ఇటువంటివి మనకు ఖచ్చితంగా సంప్రాప్తం అవుతాయి. ఆ సంప్రాప్తం అయినప్పుడు కనుక వాళ్ళు దీని గురించి అవగాహన చేసుకొని సాధ్యమైనంత వరకు ఈశ్వరారాధన, చంద్రశేఖర 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 పాహిమాం, చంద్రశేఖర 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 రక్షమాం అనుకుంటూ భస్మంతో స్వామివారికి అభిషేకం చేసుకుంటూ 5 రోజుల పాటు సాధ్యమైనంత వరకు ఆ శివుని పట్టుకుని ఉంటే ఈశ్వరానుగ్రహం ముందే తప్పుతుందమ్మా. మార్కండేయుడు పరమశివుని పట్టుకున్నట్టుగా. అంటే నేను శివుణ్ణి పట్టుకున్నానయ్యా, నన్ను నువ్వేం చేస్తావు అన్నాడు ఆయన. ఆయనకి ఆయుష్ తీరిపోయింది. ఆయుష్ తీరిపోయినప్పటికీ కూడా నేను ఈశ్వరుని పట్టుకొని ఉన్నా, నువ్వు నన్నేం చేస్తావు అనే ధైర్యంతో ఉన్నాడు ఆయన. అది కూడా అక్కడ ఏంటి, చంద్రశేఖర ఆయన చేసింది కదా ఇది, చంద్రశేఖర 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 పాహిమాం, చంద్రశేఖర 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 రక్షమాం, చంద్రశేఖరాష్టకమమ్మ. ఓ 8-9 శ్లోకాలు ఉంటాయి. అవి వింట మొదలు పెట్టమనండి. కనీసం వింటం మొదలు పెడితే ఈ శకునాల నుంచి వీటి నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయి. ఇంకా ఒకవేళ ఇటువంటిది ఏదైనా వాళ్ళకి దర్శనం ఇచ్చింది, ఈ కొండ వచ్చింది,
కట్టెలు వచ్చినాయి. ఆహా, అంటే ఇదేదో ఉంది ప్రధానంగా, కాబట్టి అని అర్థం చేసేసుకోవాలి. తను ఏదో నాకు జరిగింది. దున్నపోతు దున్నపోతు బయట వస్తుంది మనకు. అంటే మన రోడ్డు ఇంట్లో మనం బయటకు వెళ్తున్నప్పుడు దున్నపోతు లేదా కుండ ఇటువంటివి మనకు ఎదురవుతాయి. ఎదురైనప్పుడు ఏదో సంకేతం ఇది మనకు అని చెప్పి ఆ 5 రోజులు మ్యాక్సిమం ఏదైనా పన్నుంటే పక్కన పెట్టుకొని ఈశ్వరుని పట్టుకొని ఉంటే ఈశ్వరానుగ్రహం వల్ల అది తప్పే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఆయన తలుచుకుంటే ఎంతసేపు అమ్మా ఏదైనా తప్పించవచ్చు, తప్పించే అవకాశం ఉంటుంది. తప్పించే అవకాశం లేదు మనం ఏం చేయలేం, కానీ తప్పించుకోగలిగితే ఒక జీవితం ఏది మనకు. అలా దాన్ని ఆ రకంగా వెళ్ళడానికి చక్కటి అవకాశం అమ్మాది. అది మానవ జీవితంలో ప్రతి మనిషికి కూడా వెళ్ళిపోతాడు అన్నప్పుడు కొన్ని పరిస్థితులలో మనకు గుర్తుండవు అవన్నీ. రాత్రిపూట జరిగేటువంటివి మనం వెళ్తున్నప్పుడు ఏదో హడావిలో వెళ్ళిపోతున్నారు కానీ పట్టించుకోము అవన్నీ. కానీ ఒక్క క్షణం ఆలోచిస్తే మనం బయటికి వెళ్తున్నాం, ఇవాళ రేపు ఏదైనా ఎదురుకుంటే వెంటనే మనకు కనిపించినాయి, ఇది దేనికో సంకేతం, మనం జాగ్రత్తగా ఉండాలి. భగవంతుడు మనిషికి ప్లస్ కోతికి ఈ భాగ్యాన్ని ఇచ్చాడమ్మా. కోతికి కూడా మనం చూస్తూ ఉంటాము 100కి 98% యాక్సిడెంట్లో కోతులు చనిపోయినట్టు మనం చూడం. కుక్కలు ఇవన్నీ మనం చూస్తుంటాం, కానీ 100కి 2%, 1% కోతులు మన రోడ్ల మీద యాక్సిడెంట్లో ప్రమాదంలో చనిపోయి కనిపిస్తుంది తప్ప మ్యాక్సిమం మనం చూడం. వాటికి భగవంతుడు ఒక గొప్ప శక్తినిచ్చాడు. ఎంత కోతి చేష్టలు ఉన్నప్పటికీ కూడా అవి చనిపోయే ముందు వారం రోజుల ముందు వెళ్ళిపోతాయి అడవిలోకి వెళ్ళిపోయి తనకు తాను గుంట తీసుకుని అందులో కూర్చొని రామజపం చేసుకుంటూ కూర్చుంటాయి. నేను దాని గురించి చదివి చలించిపోయా. అంతకుముందు ఏమన్నా కోతులు వస్తాయి అరుస్తూ తోలుతూ ఉండేవాను, కానీ కోతి ఇంటికి వస్తే తోలకూడదు. కోతి ఇంటికి వస్తే నీకు చేతన ఏందో పండో ఫలమో పెట్టు, తిని వెళ్ళిపోతుంది. ఏం చేయదంటారా? స్వతహాగా అవేమి చెయ్యవు. మనమేమైనా చేస్తామేమో అని చెప్పి అవి కొన్ని చూడండి, ఆ ఇళ్లల్లో కూడా ఎలా చక్కగా పెంపుడు జంతువులాగా అన్నిట్లకన్నా చాలా ఎక్కువ అన్ని పనులు చేసుకుంటూ ఉంటాయి. మరి అవి కోతి అంటే కొరుకుతుంది తిరుగుతుంది అనే కదా మనం అనుకుంటాము, కానీ మరి ఎన్ని చక్కగా ఇళ్లలో పనులు చేసుకుంటూ బట్టలు తీసుకొచ్చిస్తూ ఎన్ని చక్కగా చేసుకుంటున్నాయి. ఏదైనా నేర్పరితనం. ఒక కుక్కకి 20 రోజులు ఏదైనా మనం నేర్పితే జీవితకాలం నేర్చుకుంటుంది. అది 20 రోజులే. ఒక జంతువుకి ఒక్కొక్క జంతువుకి ఇన్ని రోజులు ఉంటుంది నేర్పితే. ఒక ఏనుగుని చూడండి, అది మరి మామూలుగా ఇంత బల్ల మీద నిలబడదు, సర్కస్లో నిలబడుతుంది. కుక్కలకి పక్షులకి నిప్పంటే భయం, కానీ సర్కస్లో అందులోంచి వెళ్తూ ఉంటాయి. నేర్పించే విధానం ఉంటుంది. కానీ మానవ జీవితంలో మనకు ఎంత నేర్పాళ్లే, చెప్పాళ్లే, చెందాళ్లే, వీడి బొందలే, వీడికి ఏం తెలుసులే, వీడికే దిక్కులేదు, ఇవే మనం మాట్లాడతాం. కాబట్టి మనకు ఎలాంటి పరిస్థితుల్లో కూడా సుఖ సంతోషాలు అనేటువంటి భగవంతుడు రాసినా మనం అందుకోలేకపోతున్నాం. కాబట్టి ఏంటంటే ఆ కోతికి మనిషికి ఇచ్చినటువంటి చక్కటి విధానం ఇది. దానికి తెలియజేస్తాడు, మనిషికి తెలియజేస్తాడు. ఆ మతిమరుపు కూడా ఇద్దరికీ ఉంది మళ్ళీ. అందుకనే ఒక్కోసారి కొన్ని కోతులు అన్ఎక్స్పెక్టెడ్గా షాక్ తగిలి వెళ్ళిపోతూ ఉంటాయి, మనం చూస్తుంటాం అప్పుడప్పుడు. మనుషులు కూడా తెలిసి కూడా ఎదురుకుండా వచ్చేవి కూడా గమనించుకోలేరు. దాన్ని రాత అంటే మార్చుకోలేకపోవటం అనేటువంటిది అది జీవిలో దేనికైనా మనిషికైనా ఒక్కటే అని భగవంతుడు ఇచ్చాడు. కానీ నీకు కొన్ని సంకేతాలు ఇస్తున్నాయి కాబట్టి తెలుసుకోవయ్యా అన్నాడు. ఆ సంకేతాలు అనేది స్వప్నం నీకు గుర్తులేదుగా, మర్చిపోయావుగా, కానీ ఏదో మెంటల్గా అప్సెట్గా ఉంటావు. కానీ నువ్వు బయటికి వెళ్తున్నావు, దున్నపోతు కనిపిస్తుంది నీకు. అంతకుముందే ఎప్పుడు నీకు దున్నపోతులు కనిపించుకొని ఈ 4 రోజులు నీకు దున్నపోతు ప్రత్యక్షం అవుతుంది. లేదా కుండ పట్టుకొని వెళ్తూ ఉంటాడు. కట్టెలు ఇవి కనిపించినయ్యా, ఇది దేనికి సంకేతం ప్రధానంగా ముందు అనుకొని. అంటే దేవి మూఢనమ్మకం కాదండి, కొట్టిబారేయడానికి జీవితం. ఒక ప్రయత్నం చేసుకొని ఈశ్వరారాధనలో కూర్చొని చంద్రశేఖరాష్టకం చేసుకుంటూ భస్మార్చన చేసుకోగలిగితే ఖచ్చితంగా మనిషిని భగవంతుడు కాపాడే ప్రయత్నం చేస్తాడమ్మా. ఎందుకంటే యమధర్మరాజు చంద్రశేఖరాష్టకం ఎవరైతే పారాయణ చేస్తారో వారి దగ్గరికి అకాల మరణంగా యమధర్మరాజు వచ్చి తీసుకువెళ్ళలేడు అనేటువంటిది కూడా ఒక వరం ఉంది చంద్రశేఖరాష్టకానికి. అంటే మనిషి జీవితంలో ఎన్ని చెప్పినా ఇది చేయాలంటే ఎవరు చేయరు. కాబట్టి అందరికీ తేలికగా ఉండటం కోసం, సంపాదన కోసం ఆలోచించే వాళ్ళకి ఒకవేళ ప్రాణాపాయ స్థితిలో ఏమన్నా జరుగుతుంది ఉన్నటువంటి వాళ్ళకి ఇట్లా కొన్ని వదిలిపెట్టేశారు భగవంతుడు. అవైనా చేసుకోండిరా కనీసము, అవి చేసుకున్న వాళ్ళకి అకాల మరణం అనేటువంటి రాకుండా నేను కాపాడుతాను అనేటువంటి కొన్ని వదిలిపెట్టాడు. అందులో ఈ యొక్క చంద్రశేఖరాష్టకం ఇటువంటి వాటికి నమ్మ అది పరిస్థితి. చాలా 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 చక్కటి విషయాన్ని తెలియజేశారు గురుగారు. అంటే మరణం వచ్చే ముందు సంకేతాలే కాదు, దానికి సొల్యూషన్ ని కూడా అందించేశారు. థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. నమస్తే.
ఇదండి చూసారు కదా. మరి అంటే వయసు ఏదైనప్పటికీ అంటే మనకి మరణం అనేది ఇంకా తథ్యం కదా. ఈ రోజుల్లో చిన్న వయసు నుంచి పెద్ద వయసుల వరకు ఎప్పుడు ఎవరు ఉంటున్నామో ఎవరు వెళ్ళిపోతున్నామో కూడా గ్యారంటీ లేదు. మరి అలాంటి ముందు మరి మరణానికి ముందు వచ్చే సంకేతాలు అవి ఎలా తెలుసుకోవాలి, దాని నుంచి మనం బయటపడాలంటే కూడా ఏం చెయ్యాలనేది ఎంతో చక్కగా వివరణ ఇచ్చారు కదా గురువుగారు. మరి అదేవిధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ, లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ, లేదంటే గురువుగారు నిర్వహించేటటువంటి ప్రత్యేకమైన పూజలు హోమాల్లో మీరు కూడా పాల్గొనాలి, అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి. నమస్తే.